పట్టుకోవడం జరిగింది. న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీస్ కస్టడీలో తీసుకొని మళ్ళా విచారించగా దీనికి వెనుక ఎవరు ఉన్నారు ఏం సంగతి అనేది పూర్తిగా వివరం. దాదాపు 11 కేసులో సుమారు ఒక 4,000 పైచీలు ఈ సెట్టింగ్ బాక్సెస్, దాని వర్త్ అందాదా 20 లక్షల ఉంటుంది. సార్ ఎంత సార్? 25 lakhs. 25 lakhs. 43,000 కిలోలు. దాని అనేది పోలీస్ కస్టడీలో విచారించి హుజరాబాద్ ప్రాంతంలో ఓపెన్ ప్లేస్లో ఉండే అక్కడ దాచారు. అక్కడ నుంచి మూసీనాడును ప్లస్ నుంచి రికవర్ చేయడం జరిగింది. నేరస్తులు అనేది న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరిగింది. ఈ కేసులో ఇంకా 5 మంది నేరస్తులు పరారీలో ఉన్నారు. వాళ్ళంతా 7 మంది నేరస్తులు పరారీలో ఉన్నారు. అందులో ముఖ్యులు అల్తాఫ్ మరియు ఇమ్రాన్, ఇంకా ఒక 4 ముఖ్యులు ఉన్నారు. వీళ్ళే డే టైంలో ఒక మోటార్ సైకిల్ పైన అండర్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఎక్కడ ఉందో అక్కడ అల్తాఫ్, ఇమ్రాన్, వసీ కూడా సర్చ్ పార్టీ అనేది అక్కడ పంపి మిగతా అరెస్టానికి అడ్డీలు కూడా త్వరలో పట్టుకోవడం. వాళ్ళ సహకారం వల్ల చాలా ఉంది. మా పోలీస్ సిబ్బందికి 2 రోజులు దాదాపు రాత్రంతా నిఘా పెట్టేసి వీళ్ళని ఎట్టి పరిస్థితులు పట్టాలి, మెనాన్స్ అది కావాలనే ఉద్దేశంతో మా టీంతో పాటు స్ట్రాటజిక్ ప్లేసెస్లో నిఘా పెట్టడం జరిగింది. దాని తగ్గట్టే వీళ్ళు 6 దొంగతనం కావడం, రిటర్న్లో పట్టిన క్రమంలో రిజ్వాన్ మరియు అహ్మద్ బృందాన్ని అనేది దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడంలో 2 గాయాలని వాళ్ళ సహకారం అనేది చాలా ఉంది. దొంగలనేది పట్టుకోవడం జరిగింది. న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీస్ కస్టడీలో తీసుకొని మళ్ళా విచారించగా దీనికి వెనుక ఎవరు ఉన్నారు ఏం సంగతి అనేది పూర్తిగా వివరం. దాదాపు 11 కేసులో సుమారు ఒక 4,000 పైచీలు ఈ సెట్టింగ్ బాక్సెస్, దాని వర్త్ అందాదా 20 లక్షల ఉంటుంది. సార్ ఎంత సార్? 25 lakhs. 25 lakhs. 43,000 కిలోలు. దాని అనేది పోలీస్ కస్టడీలో విచారించి హుజరాబాద్ ప్రాంతంలో ఓపెన్ ప్లేస్లో ఉండే అక్కడ దాచారు. అక్కడ నుంచి మూసీనాడును ప్లస్ నుంచి రికవర్ చేయడం జరిగింది. నేరస్తులు అనేది న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరిగింది. ఈ కేసులో ఇంకా 5 మంది నేరస్తులు పరారీలో ఉన్నారు. వాళ్ళంతా 7 మంది నేరస్తులు పరారీలో ఉన్నారు. అందులో ముఖ్యులు అల్తాఫ్ మరియు ఇమ్రాన్, ఇంకా ఒక 4 ముఖ్యులు ఉన్నారు. వీళ్ళే డే టైంలో ఒక మోటార్ సైకిల్ పైన అండర్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఎక్కడ ఉందో అక్కడ అల్తాఫ్, ఇమ్రాన్, వసీ కూడా సర్చ్ పార్టీ అనేది అక్కడ పంపి మిగతా అరెస్టానికి అడ్డీలు కూడా త్వరలో పట్టుకోవడం. వాళ్ళ సహకారం వల్ల చాలా ఉంది. మా పోలీస్ సిబ్బందికి 2 రోజులు దాదాపు రాత్రంతా నిఘా పెట్టేసి వీళ్ళని ఎట్టి పరిస్థితులు పట్టాలి, మెనాన్స్ అది కావాలనే ఉద్దేశంతో మా టీంతో పాటు స్ట్రాటజిక్ ప్లేసెస్లో నిఘా పెట్టడం జరిగింది. దాని తగ్గట్టే వీళ్ళు 6 దొంగతనం కావడం, రిటర్న్లో పట్టిన క్రమంలో రిజ్వాన్ మరియు అహ్మద్ బృందాన్ని అనేది దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడంలో 2 గాయాలని వాళ్ళ సహకారం అనేది చాలా ఉంది.
ఓకే సార్. ఇదిగోనా అమౌంట్